మనకి శుభ్మన్ గిల్‌కి అసలు చాలా ఛాన్సెస్ వచ్చినాయి. దాని తర్వాత ఆ ఛాన్స్‌ను కూడా ప్రూవ్ చేసుకోగలిగాడు. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఇండియన్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా ఎదగగలిగాడు కదా! అయితే మరి దీని వెనకమాల అసలు హార్డ్ వర్క్ ఉందా లేదా అంటే అతను కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నేను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నప్పుడు చూసుకుంటే అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టంతో కేవలం వాళ్ళ ఎక్కడికన్నా తిరణాలకు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఓన్లీ క్రికెట్ సంబంధించిన బొమ్మలు మాత్రమే బ్యాట్ బాల్ ఇలాంటివి కొనిపించుకునేవాడిని నేను. దాని తర్వాత నిద్రపోయేటప్పుడు కూడా నేను పక్కలో ఈ బ్యాట్లు బాల్ ఇవి పెట్టుకొని పడుకునేవాడిని. ఇదంతా చూసిన తర్వాత మరి వాళ్ళ నాన్న మరి వీడికి మంచి క్రికెట్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నట్టుందని చెప్పేసి వాళ్ళ పొలం ఏదైతే ఉండిద్దో దాంట్లోనే ఒక గ్రౌండ్ తయారు చేయించాడంట, కేవలం శుభ్మన్ గిల్ కోసం అని చెప్పేసి. అయితే మరి అక్కడితో ఆగిపోలేదు. దాని తర్వాత మరి కొంతమంది వాళ్ళ ఊళ్ళో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరిని కూడా పిలిపించి, అరే అబ్బాయిలు మా వాడికి బౌలింగ్ వేయండి, బౌలింగ్ చేసి మీరు కనుక అవుట్ చేశారనుకోండి మీకు 100 రూపాయలు ఇస్తానరా అని చెప్పేసి చెప్పేవాడంట. అయితే మరి ఆ 100 రూపాయలను కాపాడుకోవడం కోసం మరి వికెట్ పడనీయకుండా నేను చూసుకునేవాడిని. మరి ఆ కష్టం ఇప్పుడు నేను ఈ రేంజ్ వరకు వెళ్తానికి నాకు దోహదపడిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో దాంతోపాటు మరి 11 సంవత్సరాలు ఉన్నప్పుడే అండర్-16 ఆడతాం, దాని తర్వాత మరి 16-17 ఇయర్స్ ఉన్నప్పుడే అండర్-19 ఆడతాం. సో ఈ విధంగా నేను నాకంటే పెద్దవాళ్ళతోనే నేను ఇప్పటివరకు క్రికెట్ ఆడటం జరిగింది. సో అదే ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి మరి శుభ్మన్ గిల్ అయితే దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట.